గురుగారు రుక్మిణీదేవితో శ్రీకృష్ణుడు ఓ సందర్భంలో పెడసరంగా సమాధానం ఇచ్చాడని చెప్తారు. ఏమిటా సందర్భం? ఇది భార్యాభర్తల మధ్య, ఎందుకంటే మానవ అవతారం ఎత్తాడు కాబట్టి ఆయన ఏంటంటే శ్రీకృష్ణుడి యొక్క పని ఎంతటి వాళ్ళకైనా ఏదైనా చిన్నపాటి అహంకారం గనక లేస్తే దాన్ని తగ్గిస్తాడు. నారదుడు గనక చేసే చేష్టలు, దూర్వాసో మహర్షి చేసే చేష్టలు ఎలా ఉంటే వాళ్ళందరూ భగవంతుడే కంసల్లాగానే శ్రీకృష్ణుడు అంతకంటే గొప్ప భగవంతుడు కాబట్టి ఆయన కూడా రుక్మిణీదేవికి దగ్గర ఒకసారి మాట్లాడుతుంటే ఆవిడ చక్కగా ఏదేవో మాట్లాడుతుంది, ఈయన సరదాగా జవాబులు ఇస్తూ ఒక చిన్న పొరపాటు చేశానేమో రుక్మిణి అన్నాడు. ఏమి స్వామి మీరు పొరపాటు చేయటం అంటే ఏమి లేదు, నేను చాలా కష్టపెడుతున్నాను, ఎక్కడో సముద్ర గర్భంలో ఇల్లు కట్టుకున్నవాడిని ద్వారకలో, ఆ రోజు నువ్వు శిశుపాలుణ్ణి చేసుకొని ఉంటే బాగుండేదేమో, ఏదో డబ్బు లేనటువంటి వాడిని రాజుని అని అనిపించుకోవటానికి, ఎందుకంటే మిగతా వాళ్ళందరినీ ఏదో రాజులు చేయగలిగాను కానీ నేను రాజుని అనిపించుకునేటువంటి స్థాయి నాకు లేదు, ఆ శిశుపాలుడు మొదలైన పెద్దవాళ్ళతో చూసుకుంటే వాళ్ళకున్నంత ధనం నాకు లేదు, పాపం మీ అన్నలు ఇలా తెచ్చిన సంబంధం చేసుకొని ఉంటే బాగుండేదేమో, నన్ను చేసుకొని నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు. ఎంత బాటమ్మా, శ్రీకృష్ణుడు అంతటి వాడి నోటిలోంచి నన్నెందుకు చేసుకున్నావని ఈరోజు భార్యాభర్తలు ఏ రకంగా ఇంకోరిని చేసుకుంటే బాగుండేది కదా అని చెప్పి ఎవరో కొంచెం తక్కువ స్థాయి వాళ్ళు ఎలా అనుకుంటుంటారో ఆ రకంగా మాట శ్రీకృష్ణుడి నోటి వెంట వచ్చింది. రుక్మిణీదేవి ఒడ్డున పడ్డ చేపలాగా గిలగిలగిలగిలాడిపోయింది, కళ్ళమ్మ నీళ్లు తెచ్చేసుకుంది. ఒక్కసారి ఆవిడికి కలలో కూడా ఇటువంటి మాట ఏంటి, ఇంకొకరిని చేసుకుంటే బాగుండేది, ఇట్లాంటి మాట అంటున్నాడు ఏమిటి శ్రీకృష్ణుడు అని చెప్పి చాలా బాధపడి కళ్ళమ్మ నీళ్ళు వస్తుంటే అప్పుడు మళ్ళీ అర్రే ఏదో సరదాగా అన్నాను రుక్మిణి, దీనికి నువ్వు ఇంత బాధపడతావు, అయ్యయ్యో దీన్ని అంత మామూలుగా ఏదో చమత్కారంగా తీసుకో అని చెప్పి ఓదార్చేట. కానీ ఆవిడ చేత ఆ పాటైనా సరే దుఃఖం ఎందుకు కలిగించాడయ్యా, ఆ గ్రంథంలో ఎందుకు అలా రాశారయ్యా అంటే పెద్దలు ఈ రకంగా దాన్ని విశ్లేషణ చేశారు. రుక్మిణీదేవికిట ఒక చిన్నపాటి అహంకారం, అంతటి రుక్మిణికి కూడా ఏమిటంటే ఆ చిన్నపాటి అహంకారం అంటే శ్రీకృష్ణుడు సత్యభామకు లాగానే అందరిలోకి పట్టమహిషిని నేను, అందరిలోకి పెద్దదాన్ని నేను, ఈ లోకంలో అందరికంటే కూడా శ్రీకృష్ణుడు అంటే రుక్మిణీదేవికి పెద్ద పీట వెయ్యాలి, మిగతా అందరికంటే కూడా రుక్మిణీదేవిని గౌరవించాలి అంటారు. ఆహా నాకింతటి గొప్పదాన్ని కదా నేను అనేపాటి అహం కొద్దిపాటి, పాపం లక్ష్మీదేవి అంశే ఆవిడ కొద్దిపాటి ఎక్కడో మనసులో వచ్చింది, పాపం కొద్దిపాటి వచ్చిన ఆయన సహించలేడు కదా, ఆవిడ లక్ష్మీదేవి అంశ కదా, అందుకని ఆ కొద్దిపాటి అంశని మహానుభావుడు ఎప్పుడైతే ఈవిడ కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకుందో, పశ్చాత్తాపం ఎప్పుడైందో, పశ్చాత్తాపం ఏం చేస్తుంటే మనిషి చేసినటువంటి ఆ లోపల ఉన్నదాన్ని కడిగి పారేస్తుంది. ఆ అహంకారాన్ని తీసిపడేయటానికి శ్రీకృష్ణుడు కొంచెం పెడసరంగా ఆ చమత్కారం అనేటువంటి పేరుతోటి ఈ రకంగా అన్నాడని చెప్పి పెద్దలు విశ్లేషణ చేశారు.